బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు మంత్రుల బంగ్లాలు దాదాపుగా పూర్తయ్యాయన్నారు. కేంద్ర సహకారంతో అమరావతిని దేశ ఆర్థిక పటంలో కీలక స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అంటున్న మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా క్వార్టర్స్ నిర్మాణం ఎమ్మెల్సీల క్వార్టర్స్ కావచ్చు, అలాగే జడ్జిల క్వార్టర్స్ అన్నీ కూడా నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసుకున్నాయి. అయితే 2028 నాటికల్లా దాదాపుగా 60% పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. అయితే అమరావతి నిర్మాణ పనులపైన మనతో మాట్లాడేందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికీ టోటల్గా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నవి ఏమిటి? ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, లేదా అధికార భవనాలు కానీ, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ టోటల్ 2028 ఆగస్టుకి అయ్యే విధంగా దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అయితే ఈ లోపల కొన్ని ఫేజ్డ్ ఇవన్నీ కూడా అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే క్యాపిటల్ సిటీ అనేది ఇది కంటిన్యూస్ డెవలప్మెంట్. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే ఇంకా కంటిన్యూస్గా ఇట్ ఈస్ గ్రోయింగ్. బట్ ప్రజలకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. బేసిక్ అంటే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, రీయూజ్డ్ వాటరు, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్, టెలిఫోన్ లైన్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాం. అధికార భవనాలు అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే అయిపోయినాయి యాక్చువల్గాను. అదేవిధంగా ఎమ్మెల్సీ అండ్ ఐఏఎస్ భవనాలు కూడా ఒకసారి నెక్స్ట్ మంత్ 15th లోపల అవి కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా మినిస్టర్స్ బంగళాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ బంగళాలు, తర్వాత జడ్జెస్ బంగళాలు 50% నెక్స్ట్ మంత్ ఎండ్కి ఆల్మోస్ట్ దాదాపు అన్నీ June 15th జూన్ ఎండింగ్ అయితే 100% అన్నీ పూర్తవుతాయి. చాలా వరకు రోడ్స్కి కనెక్టివిటీ లేకుండా అయిపోయింది సార్. ముక్కలుగా అయిపోయాయి. ఆల్మోస్ట్ అయిపోయిన రోడ్లు కూడా లాస్ట్లో చివరి ముక్క ఆగిపోవడం వల్ల కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది సార్. ఈ కనెక్టివిటీకి కంప్లీట్ అయితే చాలా ఈజీగా అమరావతికి రీచ్ అవ్వచ్చు, అటు హైదరాబాద్ నుంచి ఇటు నుంచి. సో అదే ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ దాని నుంచి అంటే ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ రోడ్ యాక్చువల్గా వదిలేసారు, జరిగిపోతుంది. అదేవిధంగా మన నేషనల్ హైవే ఏదైతే ఉందో చెన్నై అండ్ విజయవాడ కృష్ణ, ఆ నేషనల్ హైవే కూడా యాక్చువల్గా సీడ్ యాక్సిస్ రోడ్డు, మరొక 2 రోడ్లు కూడా వర్క్ జరుగుతుంది. అవి కూడా యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా 2027 ఎండ్కి పూర్తవుతాయి. అంటే సార్ రెండవ దశ పూలింగ్ చేస్తున్నారు సార్. నిన్న రైతులతోటి సీఎం గారు మీటింగ్ కూడా పాల్గొనడం జరిగింది. ఎట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సెకండ్ దశ పూలింగ్ ఎలా జరుగుతుంది? ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కావచ్చు, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఏదైతే ల్యాండ్ కోసం ల్యాండ్ పూలింగ్ పెట్టామో దాన్ని యాక్చువల్ ల్యాండ్ నోటిఫికేషన్ ఇచ్చాము. అది బాగా జరుగుతుంది. అయితే రైతులందరినీ ఒకసారి సీఎంతో కల్పిస్తే బాగుంటుందని అంటే నిన్న యాక్చువల్గా దాదాపు 76 మంది రైతులు యాక్చువల్గా నిన్న సీఎంని కలిశారు, సీఎంతో డిస్కస్ చేశారు. వాళ్ళ యాక్చువల్ యాన్యుటీ కూడా 30,000 నుంచి 40,000 పెంచమని రిక్వెస్ట్ చేయడం, 30,000 నుంచి కొంత పెంచమన్నారు. దాన్ని ముఖ్యమంత్రి గారు 40,000 చేశారు. దానికి రైతులు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అందరితో కలిసి ప్రతి ఒక్కరిని అంటే కింద వాళ్ళ నుంచి అంటే సీనియర్స్ నుంచి జూనియర్స్ కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయటం, ఎన్నో ట్రైనింగ్స్ ఈరోజు యాక్చువల్గా పార్టీ ఆఫీస్లో చేయటం, ఈ విధంగా చాలా చక్కగా చేస్తున్నారని పార్టీలో ఉన్న సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు 2028 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ఏదైతే సీఎం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అవన్నీ కూడా కంప్లీట్ చేసి తీరుతామని చెప్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 90% పనులు ఏవైతే పూర్తి చేసుకున్నాయో అవన్నీ కూడా 2027 ఆఖరికల్లా పూర్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎమ్మెల్సీల క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్స్ ఏవైతే 4,000కు పైగా కంప్లీట్ అయ్యాయో వాటిని అన్నింటినీ కూడా త్వరలోనే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, అమరావతి.